నేను కోడి పిల్లలు ఇంటికి తీసుకొచ్చినప్పుడు మా నాన్నగారు అయితే తిట్టారండి. అవి బతకవు, అనవసరంగా తీసుకొచ్చి నువ్వు ఇక్కడ చచ్చిపోవడం మనకి కర్మ అది అని అన్నారు. నాకు తర్వాత ఎందుకో బాధ అనిపించింది, అయ్యో అనవసరంగా తీసుకొచ్చానా అని. కానీ ఎంత ఉడుకులో కూడా, ఆంధ్రాలో ఎంత ఉడుకులో కూడా ఈ కోడిపిల్లలు ఇలా యాక్టివ్గా ఉన్నాయంటే గ్రేట్ అండి. ఎదిగాయి కూడా, మీకు ఆ రెక్కలు చూస్తే తేడా తెలుస్తుంది. ఇంతకుముందు వీడియోస్కి ఇప్పుడు వీడియోస్కి ఆ రెక్కలు చూస్తే తేడా తెలుస్తుంది. అలాగే హైట్ కూడా గ్రో అయ్యాయి. వీక్గా ఉన్న కోడిపిల్లలు అలాగే మగ కోడిపిల్లల్ని ఇలాగా కలర్స్ వేసి అమ్మేస్తారంట. ఆడవి అయితే ఎగ్స్ పెడతాయి కదా, ఇవి ఎగ్స్ పెట్టవు కదా. మగవాటిని వీక్గా ఉన్న వాటిని మాత్రం ఇలా కలర్స్ వేసి అమ్మేస్తారంట. వీటికి ఫుడ్ వచ్చేసండి నేనేమి పర్టికులర్గా ఏం పెట్టట్లేదు. చీమలు ఎక్కడ కనిపిస్తే వాటిని అయితే వేటాడి చంపేస్తున్నాయి. చీమలు తింటున్నాయి. మెత్తగా స్మాష్ చేసేస్తే ఇడ్లీ వేస్తే ఇడ్లీ తింటున్నాయి. వాటర్ తాగుతున్నాయి. అన్నం మెతుకులు, పెద్ద పెద్ద మెతుకులు అయితే తినట్లేదు, కానీ ఆ మెతుకులు స్మాష్ చేసేసి చిన్న చిన్న మెతుకుల్లో వేసి పెడుతుంటే శుభ్రంగా తింటున్నాయి. నేనైతే మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ ఒక 2 అవర్స్ ఇలా మొక్కల్లో వదిలేస్తున్నాను. చిన్న చిన్న పురుగుల్ని, చీమల్ని పట్టుకుని తింటున్నాయి. అక్కడ చూడండి గ్రీన్ది ఎలా పట్టుకుందో. మిగతా టైంలో అయితే రూమ్లో పెట్టేసి లాక్ వేసేస్తున్నానండి. విండోస్ తీస్తున్నాను అట్లా గాలి తగలడానికి. ఎందుకంటే పిల్లి ఎప్పుడు పట్టుకుందామా అని ఇంటి చుట్టూనే తిరుగుతుంది. అలాగే కాకులు కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాయి. కుక్కలు ఒకటండి ఈ కోడి పిల్లలు చూసినప్పటి నుంచి ఇంటి చుట్టూరని తిరుగుతున్నాయి. మన వల్లే వీటి ప్రాణం పోకూడదు కదా.